ఏళ్నాటి శని ప్రభావం వల్ల 2026లో కొన్ని రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కొత్త సంవత్సరంలో శని తన రాశిని మార్చడు. జూలై నుంచి శని మార్గంలో సంచరిస్తాడు. దీంతో ఏళ్నాటి శని రెండో దశ, చివరి దశ 2026లో కూడా కొనసాగుతుందట. దీనివల్ల 3 రాశుల వారికి సమస్యలు తప్పవు అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులేవో ఇప్పుడు చూద్దాం. ఏళ్నాటి శని ప్రభావం వల్ల 2026లో కొన్ని రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కొత్త సంవత్సరంలో శని రాశిని మార్చడు. జూలై నుంచి శని మార్గంలో సంచరిస్తాడు. అయితే ఏళ్నాటి శని ప్రభావం రాశులపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల ఆర్థిక నష్టం, అనుకోని ఆపదలు రావటం, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శని ప్రభావం దశలు మారే కొద్దీ దీని ప్రభావం కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. మొదటి దశలో ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రెండో దశలో ఉద్యోగంలో సవాళ్లు ఎదుర్కోవటం, ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే మూడో దశలో శని చేసే కర్మలను బట్టి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కాగా 2026 సంవత్సరంలో కూడా శని 3 రాశుల వారిపై తన ప్రభావాన్ని చూపబోతున్నారట. ఇంతకీ ఆ రాశులేవంటే, మొదటిగా కుంభరాశి. కుంభరాశి వారికి ఏళ్నాటి శని చివరి దశలో కొనసాగుతోంది. ఇది 2026లో కూడా ఈ రాశి వారిపై ప్రభావం ఉండనుంది. ఏళ్నాటి శని ప్రభావం వల్ల కుంభరాశి వారు 2026 సంవత్సరంలో అలసట, ఆర్థిక నష్టం, వృత్తిపరమైన రంగాల్లో ఆరోగ్య సవాళ్లను సూచిస్తోంది. ఇక రెండోది మీనరాశి. వారిపై 2026లో ఏళ్నాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉండనుంది. ఈ సమయంలో వీరు అనేక ఆర్థిక నష్టాలు చవిచూస్తారు. అలాగే వీరికి కెరియర్ పరంగా, సంబంధాల పరంగా కూడా అనేక ఎదురు దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంటుంది. ఇక మేషరాశి. మేషరాశి వారికి 2026లో ఏళ్నాటి శని ప్రభావం 3వ దశ కొనసాగుతోంది. దీనివల్ల వీరి ఉద్యోగం, వ్యాపారంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది మంచిది కాదు. అలాగే కుటుంబంలో వివాదాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.